వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ మంగళవారం ప్రకటించారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులున్నాయని, అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు వైసీపీ నేతల రాజీనామా వైసీపీ అధినేత జగన్ కు కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పాలి. ఇప్పటికే ఏపీలో అధికారానికి దూరం నేతలు వరుసగా వీడుతుండడం జగన్ కు ఇబ్బందుల్లో పడేస్తున్నట్లవుతుంది. కృష్ణయ్య మాట్లాడుతూ, ఇంకా నా పదవి కాలం 4 ఏళ్లు ఉన్నప్పటికీ బీసీ ఉద్యమం బలోపేతానికి తాను రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. తెలంగాణలో బీసీల ఉద్యమం బలోపేతం చేయాలని కొద్ది నెలలుగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 9 నెలలు గడిచినా పెంచలేదు. ఇప్పుడు ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% పెంచాలి. చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు పెంచాలి. రాజకీయాలకు అతీతంగా ఉంటా. బీసీ డిమాండ్లతో ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీ మద్దతు తీసుకుంటా అని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభలో మొత్తం 11 స్థానాలున్నాయి. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలను వైసీపీ సాధించింది. సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. రాజ్యసభలో 100% గెలిచాం. లోక్సభ అసెంబ్లీలోనూ తెదేపాను జీరో చేస్తామంటూ అప్పట్లో సీఎం హోదాలో జగన్ ప్రగల్భాలు పలికారు. తీరా చూస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు వైసీపీని వీడుతున్నారు. ఇటీవల బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. తాజాగా ఆర్ కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. అయితే అటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో కొనసాగుతున్నారు. జగన్ మాత్రం అటు ఇండియా కూటమిలో, ఇటు ఎన్డీఏ కూటమిలో చేరకుండా ఒంటరయ్యారు. దీంతో జగన్ కు కాంగ్రెస్ నుండి కానీ, బీజేపీ నుండి కానీ మద్దతు దక్కడం లేదు. ఈ క్రమంలోనే మంగళవారం వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆర్ కృష్ణయ్యతో బుధవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. వీరి భేటీలో పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్యను మల్లు రవి కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీసీ కులగణన, రిజర్వేషన్ల కోసమే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని, కాంగ్రెస్ పార్టీలో చేరికపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మల్లు రవితో ఆర్ కృష్ణయ్య చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అటు వైసీపీకి, ఇటు బీజేపీకి కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చినట్లే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరతారంటూ ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఆయన హస్తం తీర్థం పుచ్చుకుంటే ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లు జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.